వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలమనేరుల సభలో పవన్ అమర్నాథ్ రెడ్డి వాగ్వాదం. నేను మాట్లాడుతున్నాను అంటూ పవన్ కఠినంగా స్పందన. సభలో తాత్కాలిక ఉద్రిక్తత. ప్రసంగం కొనసాగించిన పవన్ అభివృద్ధి లక్ష్యమే మన ధ్యేయమని వెల్లడి. బీహార్లో లోకేష్ దూకుడు. ఎన్డీఏ ప్రచారానికి ఊపు. డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని లోకేష్ పిలుపు. ప్రజల్లో మోదీ మంత్రదండం నినాదాలతో ఉత్సాహం వెల్లువ. ఎన్డీఏ విజయమే దేశ అభివృద్ధి భరోసా అని లోకేష్ వ్యాఖ్య. కిసాన్ కేసీఆర్ దీపక్ ను బలి తీస్తున్నారు. మహేష్ ఘాటు వ్యాఖ్య. బీజేపీ బీఆర్ఎస్ కుట్రను ప్రజలు తిప్పికొడతారని మహేష్ ధీమా. నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని వెల్లడి. నవీన్ విజయం తెలంగాణ ప్రజల గెలుపు అన్న మహేష్. జూబ్లీహిల్స్ గెలిస్తే నిధులు తెస్తామన్న బండి సంజయ్. మోదీ వద్ద ప్రత్యేక నిధులు తెప్పిస్తామని బండి హామీ. పారదర్శక పాలనతో బీజేపీ భిన్నమని సంజయ్ స్పష్టం. కమలం వికసిస్తే అభివృద్ధి హామీ అని బండి ధీమా. పోలీసులారా మోసపోవద్దు. కేటీఆర్ ఘాటు హెచ్చరిక. ఎన్నికల ముందు మోసం చేసిన వాడు రేవంత్ అన్న కేటీఆర్. పాక్షిక పాలనకు అండగా ఉండొద్దు అని పిలుపు. ప్రజాస్వామ్య రక్షణలో పోలీసుల పాత్ర కీలకమని వ్యాఖ్య. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ జరిగిన అభివృద్ధిని ప్రజలు తార్కికంగా పోల్చి చూడాలి అన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు చూపిన అభివృద్ధి మార్గంలోనే తమ ప్రభుత్వం కూడా సాగుతుందని తెలిపారు. సీఎం కూర్చుని చూస్తేనే కేటీఆర్ హరీష్ రావు అసహనానికి గురవుతున్నారు. జూబ్లీహిల్స్ లో కేటీఆర్ ప్రచారం సినిమాలో ఐటెం సాంగ్ లా ఉంది అంటూ విమర్శించారు. బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చిన కంపెనీలను గుజరాత్ కు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఓటు వేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో. అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి. ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? అందుకే మా 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కొలబద్దగా తీసుకోండి, విశ్లేషించండి, ప్రశ్నించండి మమ్మల్ని. 2014 నుంచి 2026 వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ 2023 వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ 10 years. 2 సార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం, 2 సార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో మేము అప్పచెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్పచెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి. రిజర్వ్ బ్యాంకులో చేబదులు కింద 1,000 కోట్ల రూపాయల అప్పు, బ్యాంకుల్లో 8,11,000 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్లు పెండింగ్ పెట్టి, ఉచిత విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక 30,000-35,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది, ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది, లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక 5,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ ఒక 8,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది. ఈ రకంగా 1,29,000 కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గరల్లా ఇచ్చినోడి దగ్గరల్లా దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు. నేను డిసెంబర్ 7 తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే. జీతాలు ఇద్దామని ఎత్తుకుతే డబ్బులు లేవు. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు. నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినా, ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన, అదనంగా చేసిన. ఏళ్ళ నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా. ఇక్కడ చాలామంది మిత్రులు ఉండొచ్చు, వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా? 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా.
10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు. తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన, స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన, ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఎర్రగడ్డ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు 6 నెలల్లో జూన్ 2, 2026 లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం. 100 సంవత్సరాల తర్వాత యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరకామణి దొంగతో వాటాలు పంచుకున్న గజ దొంగలు వైసీపీ నేతలే అని దూసుకెళ్లారు. ప్రజల ధర్మస్థలమైన ఆలయాల డబ్బు దోచుకోవడంలో వైసీపీ నేతలు ముందున్నారని మండిపడ్డారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా అవినీతి జరగడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో దేవాలయాల పవిత్రత కాపాడడం లేదన్నారు. ఆధ్యాత్మికతను రాజకీయ లాభాలకు వాడుకుంటున్నారు అని ఆరోపించారు. ఇక భవిష్యత్తులో ఈ అవినీతి ఘటనలపై సంపూర్ణ విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్టు కూడా దానిపైన అందరినీ కూడా సమగ్రంగా కూడా విచారణ చేపట్టి అన్నీ కూడా బహిర్గతమవుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇదొకటైతే, ఇంకొక పక్క చూస్తే ఏదైతే శ్రీవారికి సంబంధించిన ఆడొక ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండీ పరకామణి సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా, లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా, లేదా సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా, ఏదైతే శ్రీవారి యొక్క హుండీ దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం, ఏ విధంగా లోక్ అదాలత్లో పెట్టి ఏ విధంగా చేశామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, దానిపైన కూడా హైకోర్టులో ఏ విధంగా దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇవి రావడం మనం చూసాం, ఆదేశాలు రావడం. తదనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పరకామణి విషయంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ కూడా అబద్ధాలను పదే వల్లించే కార్యక్రమం. ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు, ఏదో ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీ విషయంలో కావచ్చు, అదేవిధంగా పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టి చేసుకున్నారో అందరికీ, శ్రీవారి భక్తులందరికీ తెలుసు. వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి గారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. కాంగ్రెస్ నాయకులు సోయి తప్పి మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ పనులన్నీ నా డ్రైవర్ చేసేస్తాడు అని ఆయన వ్యంగ్యంగా అన్నారు. పార్టీ అభ్యర్థిపై ఈ రకమైన వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత విభేదాలను బయటపెట్టాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ లోపాలే ఎక్కువ గందరగోళం ఉన్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ అభిమానులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది గ్యారెంటీ ఇస్తాను నేనైతే పక్క. ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే, నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నంబర్ పనిచేస్తుంది పక్క. ఇది పక్క గ్యారెంటీగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. నంబర్ కూడా చెప్తున్నా, రాసుకోండి. నంబరు 630. అరే కరెక్ట్ నారా రే. నాని నాజిం అస్లాం నాజిం బోరబండ అందేనా నంబర్ ఇది. फोन मिलाओ पर उसको मिलाओ पहले. 63630144419 ఇతని పేరు నాజిం.
మదిరా నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్యపై స్పందించిన సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం హత్య జరిగి 9 రోజులు గడిచినా నిందితులను పట్టుకోలేదు. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత దుర్మార్గమన్నారు. హత్య చేసింది కాంగ్రెస్ నాయకులేనని మేము చెబుతున్నాం. దీనిపై న్యాయమైన విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారని అన్నారు. సామినేని రామారావు హత్య కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం ఆపం అని బివి రాఘవులు స్పష్టం చేశారు. పోలీస్ శాఖ వారు, హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు, దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం, దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు. మరి 9 రోజులైనా ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? సీఎం, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము చెప్తున్నాం, ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది, కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత, కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఈ గ్రామస్తులదే కాదు, ఉప ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రిది అని చెప్తున్నాం. ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం. ఈ ప్రభుత్వాన్ని తేల్చుకునేదానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పాలిట్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి, ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై సూటిగా దాడి చేశారు. ఇతరుల కుటుంబ విషయాల గురించి మాట్లాడే వారికి తమ ఇంట్లో జరిగే లొల్లిపై మాట్లాడే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. నీ ఇంట్లో తిరుపతి రెడ్డి, నీ భార్య మధ్య జరిగిన గొడవ గురించి మేము మాట్లాడకూడదా? నీ సొంత అన్న పెళ్లికి నీ భార్య పిల్లలు ఎందుకు రాలేదు అంటూ విమర్శించారు. రాజకీయంగా బలహీనపడిన కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగిపోతున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ నాటకాలకు మోసపోరని, జూబ్లీహిల్స్ ప్రజలు నిజమైన అభివృద్ధి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ కపట రాజకీయాలకు ముగింపు పలికే సమయం వచ్చిందని ఆయన పిలుపునిచ్చారు. చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఎందుకు పోలేదు? ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఎలా సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తూ కేటీఆర్ పోలీస్ సిబ్బందిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు ఏక్ పోలీస్ విధానం తెస్తామని చెప్పి మోసం చేసినవాడు రేవంత్ రెడ్డి. మీ కుటుంబ సభ్యులపై లాఠీచార్జ్ చేయించాడు, మీ సహచరులను సస్పెండ్ చేశాడు. ఇప్పుడు ఎన్నికల ముందు జీతాలు వేసి మోసం చేస్తున్నాడు అని విమర్శించారు. యూసఫ్గూడ బెటాలియన్ పోలీసులకు మాత్రమే జీతాలు చెల్లించడమే ఆచరణలో పాక్షికతకు నిదర్శనమని అన్నారు. ఇలాంటి అరాచక ప్రభుత్వానికి అండగా ఉండొద్దు, మీ స్వభాభిమానం కోసం, ప్రజాస్వామ్యం కోసం నిలబడండి అని పిలుపునిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ కార్యకర్తలు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. మీకు కూడా మోసం చేసిండు, మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో. 30 మందిని సస్పెండ్ చేయించిండు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు, మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు. ఇట్లాంటి మనిషిని నమ్ముదామా? మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా. హోమ్ గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మీ పెద్ద పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా, ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు హైదరాబాదు అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో చెప్పలేకపోతున్నారు. ప్రతి పైసా లెక్క చెప్పేందుకు మేము సిద్ధం, మేం పారదర్శక పాలనను అందిస్తామని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు దీపక్ రెడ్డిని గెలిపిస్తే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి ప్రత్యేక నిధులు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి తీసుకుంటారని అన్నారు. బీజేపీ గెలిస్తే అభివృద్ధి, భద్రత రెండు హామీ, నిధులు మోదీ ఇస్తారు, సేవ మేం చేస్తామని అన్నారు. బీజేపీ జెండా జూబ్లీహిల్స్ ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వివరాలు అందించండి, ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.
అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి తెచ్చిండు? లేవు అన్నప్పుడు ఎక్కడి తెచ్చిండు పైసలు? పాకిస్తాన్ తెచ్చిండా, బంగ్లాదేశ్ తెచ్చిండా? సరే కేసీఆర్ అన్న అప్పుడు దొంగ నోట్లను పెట్టిన వచ్చు, దొంగతనం చేసిన వచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు చేయడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరికి పోయి సార్ తెలంగాణ కేంద్రానికి, కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరికి పోయి సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ బలి చేస్తున్నారు. ప్రజల అభిమానం గెలుచుకోవడానికి వీరిద్దరూ నాటకం ఆడుతున్నారు అని మండిపడ్డారు. బీఆర్ఎస్కి ఓటు వేసినా, బీజేపీకి ఓటు వేసినా అది నోటాకు వేసినట్లేనని స్పష్టం చేశారు. ప్రజలు నిజమైన అభివృద్ధి కోరుకుంటే కాంగ్రెస్కే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సంక్షేమం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి సాధ్యమయ్యేది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో నవీన్ యాదవ్ గెలిచి కాంగ్రెస్ జెండా ఎగిరాలి అని ఆయన పిలుపునిచ్చారు. సభలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకార సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారికి నేను సూచిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాల సేకరణ అవుతే ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో, లారీల్లో తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసీ చేస్తుంది. ఆ మార్చిలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారితో పాటు మా సీనియర్ నాయకులంతా పాల్గొంటారు. మేము మీకు కూడా విజ్ఞప్తి చేసేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు ఒకటే, అది చాలా విలువైనది. ఓటు ద్వారానే ఈ దేశాన్ని పరిపాలించుకునే హక్కు పౌరుడికి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ఓటర్లను ఉద్దేశించారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, కానీ మా ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేశాము, పేదల సంక్షేమం మా లక్ష్యమని ఆయన అన్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టిందని తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నిధులు సమకూర్చి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవించారు. నవీన్ యాదవ్ను గెలిపించండి, మీ ప్రాంత అభివృద్ధికి నాంది పలకండి అని పిలుపునిచ్చారు. సభలో ఉత్తమ్ ప్రసంగానికి ప్రజలు చప్పట్లతో స్పందించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లలో ఒక్కసారి గమనించాలి మీరు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 14,230 కుటుంబాలకి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 67,000 మంది అదనంగా 67,000 మందికి రేషన్ బియ్యం ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైంది. ఈ నియోజకవర్గంలో ఓటర్లందరికీ విజ్ఞప్తి మీరు గమనించాలి. 2,40,000 మందికి 2,40,000 మందికి ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. చివరిగా मेरे मुसलमान भाई बहन याद रखना, हमेशा कांग्रेस पार्टी आपके साथ है. हर विषय में, हर वक्त
कांग्रेस पार्टी मुसलमान भाई बहन आपके साथ है। हर माइनॉरिटी का वोट हमारे कैंडिडेट नवीन यादव को 11 तारीख वोट करके जिताना, ये हमारे मुसलमान भाई बहन सबको हमारा अपील है। డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు కోరారు. పదవి లేకుండానే ప్రజాసేవలు చేసిన వ్యక్తి నవీన్ యాదవ్. విద్యావంతుడు, బలహీన వర్గాలకు అండగా నిలిచే నాయకుడు. ఇటువంటి వ్యక్తి గెలిస్తే జూబ్లీహిల్స్ మాత్రమే కాదు తెలంగాణ అభివృద్ధికి దోహదం అవుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసించారని, ఆ విశ్వాసానికి తగిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు నవీన్ యాదవ్ గెలవడం అనేది ప్రజల విజయం అవుతుంది అని భట్టి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల ఆశల బాటలో నడిపిస్తే శక్తి అని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వ్యక్తి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను నమ్మి అమలు చేసేటువంటి వ్యక్తి, అన్ని వర్గాల ప్రజల కోసం నిత్యం అందుబాటులో స్థానికంగా ఉండి రేపు ఈ ప్రభుత్వం ద్వారా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ఇటు మంత్రులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం గట్టిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి యువకుడు, చేయాలని సంకల్పం తపన ఉన్నటువంటి యువకుడు కూడా. అటువంటి యువకుడిని గెలిపించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు రేషన్ కార్డ్స్ సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇతరత్ర ఏ అభివృద్ధి కార్యక్రమమైనా త్వరితగతిన పూర్తి చేసుకొని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి సీతక్క ఓటర్లను ఉద్దేశించి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఒక అవకాశాన్ని ఇవ్వాలి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, ప్రజల సమస్యలను అర్థం చేసుకునే వ్యక్తి అని ఆమె అన్నారు. ఆడబిడ్డలకు గౌరవం, ఆత్మ గౌరవం దక్కాలంటే కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున అభివృద్ధి, సంక్షేమం రెండూ సాధ్యమని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు జూబ్లీహిల్స్ ను నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే అభివృద్ధి దిశగా అడుగు వేయండి, చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. సీతక్క ప్రసంగం సందర్భంగా స్థానిక మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుకు పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి గెలిపించండి. గతంలో 2 సార్లు 3 సార్లు గోపి గారికి వేసిండ్రు, బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చిండ్రు. ఆ రోజు పీజేఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ అనేక సంక్షేమ అభివృద్ధి జరిగింది. ఈరోజు పీజేఆర్ గారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి గడప గడపకు, గల్లీ గల్లీకి, వాడవాడలకు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు. అదే కాకుండా ఈ 1.5 ఇయర్లోనే దాదాపుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసము డ్రైనేజీలు కానీ, సైడ్ రోడ్లు కానీ, కరెంటు లైన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఎక్కడ ఏది అవసరం ఉన్నా వాటి కోసం నిర్మించడం కాకుండా మహిళలకు మరి వడ్డీ లేని రుణాలతో పాటు మహిళా భవనాలను కూడా నిర్మించినటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి మీద, అబద్ధాల మీద ఏర్పడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ అంటే అభివృద్ధి, కాంగ్రెస్ అంటే సంక్షేమం, కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల ఐక్యత, అన్ని ప్రాంతాల ప్రజల యొక్క గౌరవం, ఉపాధి కల్పించేటువంటి పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి ఒక్క అవకాశం యువకునికి, ఒక్క అవకాశం, ఒక బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ నిలబడ్డాడు, ఒక్క అవకాశం పక్కా లోకల్గా ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళు ఉన్నా నేను ఇక్కడ మీకోసం ఉన్నా అని కాపులా కాసే వ్యక్తిగా, మీకు తోడుండే వ్యక్తిగా. పలమనేరు సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభలో మాట్లాడుతున్న అమర్నాథ్ రెడ్డిని పవన్ ఆపుతూ, నేను మాట్లాడుతున్నాను, మీరు కాస్త ఆగండి అని అసహనం వ్యక్తం చేశారు. దీనికి అసహనం వ్యక్తం చేసినట్టుగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రతిస్పందించారు. సభలో ఈ ఘట్టం తాత్కాలిక ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సభలో పెద్ద సంఖ్యలో జనాలు హాజరై నినాదాలతో హోరెత్తించారు.
బీహార్లో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ దూకుడు కొనసాగించారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రజాసభల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని వివరించారు. బాధ్యత గల భారతీయుడు పౌరుడిగా వచ్చాను, 2019లో వచ్చిన వ్యక్తి ఏపీకి తీరని నష్టం మిగిల్చాడు అని లోకేష్ విమర్శించారు. బీహార్ అభివృద్ధి పథంలో కొనసాగాలంటే ప్రజలు మోదీని, నితీష్ జోడీపై విశ్వాసం ఉంచాలని కోరారు. దేశం ముందుకు సాగేందుకు స్థిరమైన ప్రభుత్వం అవసరమని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే పేదలు, రైతులు, యువతకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఆయన ప్రచార సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇటు లోకేష్ ప్రసంగం సందర్భంగా మోదీ మంత్రదండం నినాదాలు మారుమోగాయి. నెక్స్ట్ దానికి వెళ్ళండి. నెక్స్ట్ 11th మిషన్ నెక్స్ట్ 7 కాదు ఫాస్ట్ వెళ్ళదు. 8 ఏది పరిగెట్టదు అలా ఉండాల. ఇందులో మీరు డైవర్సిఫికేషన్ అన్నారు కదా మేడం, మరి ఏంటిది? యూ డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. Where is the need for crop diversification? Yes sir. So encouraging crop diversification in బీహార్లో రెండో రోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ దూకుడు కొనసాగించారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ప్రజాసభల్లో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని వివరించారు. బాధ్యత గల భారతీయుడు పౌరుడిగా వచ్చాను, 2019లో వచ్చిన వ్యక్తి ఏపీకి తీరని నష్టం మిగిల్చాడు అని లోకేష్ విమర్శించారు. బీహార్ అభివృద్ధి పథంలో కొనసాగాలంటే ప్రజలు మోదీని, నితీష్ జోడీపై విశ్వాసం ఉంచాలని కోరారు. దేశం ముందుకు సాగేందుకు స్థిరమైన ప్రభుత్వం అవసరమని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే పేదలు, రైతులు, యువతకు న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఆయన ప్రచార సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇటు లోకేష్ ప్రసంగం సందర్భంగా మోదీ మంత్రదండం నినాదాలు మారుమోగాయి. इसलिए यूथ को मैं अपील कर रहा हूं कि एनडीए को एक और टर्म देना है और बिहार को डेवलप्ड नेशन की तरफ देखना है. और प्रधानमंत्री साहब भी कल स्पीच में बोले थे कि बिहार में स्टार्टअप बिहार होना है या हैंड्स अप बिहार होना है. सो आंध्र राष्ट्र में एनडीए सरकार जो नरेंद्र मोदी जी के लीडरशिप में हमारा मुख्यमंत्री चंद्रबाबू नायडू जी वन हाउस वन एंटरप्रेन्योर का मॉडल लेके जा रहे हैं. माइक्रो होने दो, स्मॉल होने दो, मीडियम होने दो, 10,000 रुपये का भी बिजनेस होने दो. माइक्रो एंटरप्रेन्योर्स को कैसे प्रमोट करना है, उनको आगे कैसे लेके जा रहे हैं. वन हाउस वन एंटरप्रेन्योर के स्लोगन से हम चल रहे हैं. बट मेरे को एक शॉक मिले थे कल. सब लोग बोल रहे हैं इधर के एक पार्टी वन हाउस वन गवर्नमेंट जॉब बोल रहा है. वो कैसे होगा? इट इज़ इम्पॉसिबल. सो प्रैक्टिकल प्रॉमिसेस देखना है. जो भी प्रॉमिसेस हम कर रहे हैं वो इम्प्लीमेंटेबिलिटी को भी देखना है. सो इसलिए अपील टू द यूथ ऑफ बिहार, इट इज़ वेरी इंपॉर्टेंट टू कंटिन्यू टू सपोर्ट द एनडीए गवर्नमेंट हियर. एंड एज एनडीए, टीडीपी इज़ अ पार्टनर. We are all working together, and only strong states make strong nation. And if India has to be Vikasit Bharat, the role of Bihar is very, very critical in it. And development of Bihar is very, very important for India at large. So as an Indian, I have come here to appeal to the... ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పలమనేరుల సభలో పవన్, అమర్నాథ్ రెడ్డి వాగ్వాదం. నేను మాట్లాడుతున్నాను అంటూ పవన్ కఠినంగా స్పందన. సభలో తాత్కాలిక ఉద్రిక్తత. ప్రసంగం కొనసాగించిన పవన్, అభివృద్ధి లక్ష్యమే మన ధ్యేయమని వెల్లడి. బీహార్లో లోకేష్ దూకుడు. ఎన్డీఏ ప్రచారానికి ఊపు. డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని లోకేష్ పిలుపు. ప్రజల్లో మోదీ మంత్రదండం నినాదాలతో ఉత్సాహం వెల్లువ. ఎన్డీఏ విజయమే దేశ అభివృద్ధి భరోసా అని లోకేష్ వ్యాఖ్య. కిసాన్ కేసీఆర్ దీపక్ ను బలి తీస్తున్నారు. మహేష్ ఘాటు వ్యాఖ్య. బీజేపీ బీఆర్ఎస్ కుట్రను ప్రజలు తిప్పికొడతారని మహేష్ ధీమా. నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని వెల్లడి. నవీన్ విజయం తెలంగాణ ప్రజల గెలుపు అన్న మహేష్. జూబ్లీహిల్స్ గెలిస్తే నిధులు తెస్తామన్న బండి సంజయ్. మోదీ వద్ద ప్రత్యేక నిధులు తెప్పిస్తామని బండి హామీ. పారదర్శక పాలనతో బీజేపీ భిన్నమని సంజయ్ స్పష్టం. కమలం వికసిస్తే అభివృద్ధి హామీ అని బండి ధీమా. పోలీసులారా మోసపోవద్దు. కేటీఆర్ ఘాటు హెచ్చరిక. ఎన్నికల ముందు మోసం చేసిన వాడు రేవంత్ అన్న కేటీఆర్. పాక్షిక పాలనకు అండగా ఉండొద్దు అని పిలుపు. ప్రజాస్వామ్య రక్షణలో పోలీసుల పాత్ర కీలకమని వ్యాఖ్య. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.